అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ ఈడెన్ గార్డెన్స్. ఈరోజు నేను మా ఇంట్లో చిక్కుడు చెట్టుది వీడియో షూట్ చేస్తున్నా అండి. చూడొచ్చు, చిక్కుడుకాయలు చలికాలంలో బాగా కాస్తాయండి. దాని తర్వాత వచ్చే సీజన్స్లో మార్కెట్లో కూడా వీటి డిమాండ్ ఎక్కువ ఉంటుందన్నమాట. చూడొచ్చు, ఒకటే చెట్టు నేను పెట్టింది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయలు ఎంత ఆరోగ్యం ఇస్తాయా అనేది భలే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందులో ప్రోటీన్స్ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, తర్వాత జింక్, పీచ్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్స్, మాంసకృతులు వంటి అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి మొత్తం కూడా ఉంటాయి. ఇవి మనకి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నమాట. చూడొచ్చు, ఇది మా కాంపౌండ్. నా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సూపర్ థ్యాంక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చూడొచ్చు, ఇక్కడ అప్పుడే ఈ విత్తనాలు కూడా అయిపోతున్నాయండి. నేనేం చేస్తాను అంటే ఈ విత్తనాలను మళ్ళీ చెట్లు వేస్తాను అనమాట. మళ్ళీ అవి పెరగగానే మళ్ళీ ఒక్కొక్క చెట్టు సెపరేట్గా పెడతా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎట్లా వస్తున్నాయి. ఈ విత్తనాలను మళ్ళీ పెడతాను అనమాట. మళ్ళీ పెట్టి మళ్ళీ చిక్కుడుకాయలు చెట్లు వేస్తా. ఎందుకంటే ఇది మళ్ళీ ఏమైందంటే మనకి మళ్ళీ ఈ చెట్టు చిక్కుడుకాయలు కాయడం ఆపేసే లోపల ఇంకోటి మనకు రెడీ అవుతుంది అనమాట. అందుకనే నేను ఎప్పుడు కూడా వాటి విత్తనాలను జాగ్రత్తగా ఉంచి వీటిని మళ్ళీ పెంచుతూ ఉంటాండి. అయితే చాలామంది చిక్కుడుకాయలు తినడానికి ఇష్టపడరండి. ఎందుకంటే చాలామందికి నచ్చవు ప్రోటీన్స్. ఇందులో ప్రోటీన్స్ బాగుంటాయి, మనకు అందరికి తెలియంది ఏం లేదు. సో వీటిని తినడం ద్వారా 100 గ్రాముల చిక్కుడుకాయలో మనకి దాదాపు 300లకు పైగా వాటరే ఉంటుందండి ఇందులో. సో ఇవి ఉడికించిన గింజలు అయితే చాలా మంచిది. రెగ్యులర్గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది అనమాట. మరి డిసీజెస్ని వాటిని పోరాడే శక్తిని ఇస్తుంది, డిసీజెస్ ఏమొచ్చినా సరే. ఇంకోటి ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బాగా. తర్వాత మనకి కావలసిన పోషకాలన్నీ కూడా ఇవి శరీరంలో ఉంటాయి. మన హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, బీపీ కంట్రోల్ చేస్తుంది. మరి దీంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే స్కిన్ మీద వాటిని కంట్రోల్ చేస్తుంది. చాలా మంచి ఇవి ఉన్నాయండి ఇందులో. సో ఏంటంటే మన వెయిట్ని కూడా తగ్గిస్తుంది. దీంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుంది ఇది. చూడొచ్చు మీరు, ఇది చిక్కుడుకాయలు. ఇవి తర్వాత ఓల్డ్ ఏజ్లో వచ్చే డిసీజెస్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. వీటి విత్తనాలు చాలా మంచి లంగ్స్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి మంచి మెడిసిన్ అనమాట. చిక్కుడుకాయలు తినడం ఇష్టం లేని వారైనా సరే చిక్కుడుకాయలు తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంచిది ఆరోగ్యానికి. తర్వాత నా వీడియోని మీరు ఎక్కడ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నా ఛానల్ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి. తర్వాత ఇంకేంటంటే సైకలాజికల్గా యాంగ్జైటీ ఉండేటి అవి కూడా సెట్ అవుతాయి అన్నమాట. అమినో యాసిడ్స్ ఉంటాయి ఇందులో, చాలా మంచివి ఆరోగ్యానికి. ఇష్టం లేని వాళ్ళు కూడా తినడానికి ట్రై చేయండి. ప్లేస్ ఉంటే చెట్లను పెంచుకోండి, ప్లేస్ లేకపోతే పార్ట్స్లలో పెంచుకోండి. ఇంటికి ఎక్కించుకొని వాటిని మంచిగా పెంచుకోవచ్చు చిక్కుడుకాయలని. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సూపర్ థ్యాంక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. తినడానికి ట్రై చేయండి. డైలీ ఉడకబెట్టుకొని చక్కగా స్నాక్స్ లాగా కూడా తాలింపు వేసుకొని తినొచ్చండి. మంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇవి చాలా హెల్దీ మన బాడీకి, ప్రోటీన్స్ కూడా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఈట్ డైలీ. మీ యొక్క ఆహారంలో వీటిని ఉంచుకోవడానికి ట్రై చేయండి అనమాట, మర్చిపోవద్దు. వీలైతే గార్డెనింగ్ ఒక 10 మినిట్స్ డైలీ చేయడానికి ట్రై చేయండి. అది చేయడం ద్వారా మన బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. డైలీ 10 మినిట్స్ చేయడం ద్వారా మన బాడీకి టోటల్ ఎక్సర్సైజ్, హెల్తే కాకుండా గార్డెన్లో ఉన్న ప్రతి చెట్టును కూడా మనం ఆరోగ్యంగా పెంచుకోవచ్చు అనమాట. 10 మినిట్స్ చాలు డైలీ. మన హెల్త్ మొత్తం కూడా, బాడీ మొత్తం కూడా ఓవర్ బెండ్ అయ్యి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనసుకు నెమ్మదిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది మనకు గార్డెనింగ్ చేస్తే.
సో ప్లీజ్ ట్రై చేయండి ఇంట్లో పెట్టుకోవడానికి, తినడానికి, 10 మినిట్స్ గార్డెన్లో డైలీ చేయడానికి. వీటి విత్తనాలు స్పెషల్గా పిల్లలకు పెడితే చాలా మంచిది. ప్రోటీన్ బాగుంటుంది విత్తనాల్లో. చక్కగా ఉడకబెట్టి ఉండి లేనట్టు కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, విత్తనాలన్నీ వేసి వేయించి తర్వాత దించిన తర్వాత పచ్చి ఉల్లిగడ్డ కట్ చేసి పిల్లలకి ఒక్కొక్క బౌల్లో వేసిస్తే తింటే చాలా మంచిది. మనం కూడా డైలీ తినడం ఎంతో మంచిదండి. వీలైనంత వరకు తినడానికి ట్రై చేయండి. మార్కెట్స్లో చాలా ఉంటాయి. మార్కెట్స్లో కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. సో మనం ఇంట్లో పెంచుకుంటే ఫ్రెష్గా తినొచ్చు. మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, చాలా మంచిదండి. సో నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. గ్రో అవ్వడానికి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. తర్వాత స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సూపర్ థ్యాంక్స్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.